హిందూ పురాణాలైనటువంటి భగవద్గీత, విష్ణు పురాణం, కల్కి పురాణాలలో మహావిష్ణువు తన చివరి అవతారం అయినటువంటి కల్కి అవతారం ఈ శంబాల నగరం నుండే వస్తాడు అని రాసి ఉంది. పరశురాముడు కల్కికి యుద్ధ విద్యలు, వేదాలు బోధించి శంబాలకు పంపిస్తాడు. శంబాలకు కల్కి 25వ రాజు. వీరఖడ్గంతో తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ దొంగలుగా మారిన నాయకులను, ధర్మ అధర్మాలను పూర్తిగా మరిచిన ప్రజలను హతమార్చి సత్యయుగాన్ని స్థాపిస్తాడు అని వాటిలో లిఖించబడి ఉందట. వీటిలోనే కాదు, హిందువులకు భగవద్గీతలాగే బౌద్ధులకు కూడా కాలచక్ర గ్రంథం అనే పవిత్ర గ్రంథం ఉంది. అందులో కూడా శంబాల నగరం ప్రస్తావన ఉంది. మనుషులంతా కుట్రలతో కుతంత్రాలతో కొట్టుకు చస్తుంటే అప్పుడు అక్కడి పుణ్యపురుషులు శంబాల నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని వారి చేతిలోకి తీసుకుంటారట. అదే కొత్త శకానికి నాంది అని ఆ గ్రంథంలో రాసి ఉంది. కాలచక్రం ప్రకారం 2424లో ఈ యుద్ధం జరుగుతుంది అని, అప్పటి వరకు జరిగిన యుద్ధాలు ప్రపంచ నాశనం కోసం జరిగితే ఈ యుద్ధం మాత్రం శంబాల రాజు ప్రపంచ శాంతి కోసం జరుపుతాడు అని, ఇదే గోల్డెన్ ఏజ్ అని ఆ గ్రంథంలో రాసి ఉంది. ఇదంతా కూడా పురాణాలు, చరిత్ర